హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా బ్యాచ్ వ్లాగ్స్. సో ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తుంటే మా వైఫ్ కాల్ చేసి పానీపూరి చేస్తున్నాను, పుదీనా అయిపోయింది, ఒకసారి వెళ్ళి తీసుకొద్దామా అంటే వచ్చి పిక్ చేసుకున్నా. ఒక 5 minutes వెయిట్ చేసా. ఒక్క నిమిషం ఆగు, చాయ్ పెట్టుకొని వస్తా అని చెప్పేసి చాయ్ పెట్టుకొని వస్తాను. ఎప్పుడు బయటకు వెళ్ళినా చాయ్ పెట్టుకొని వచ్చి ఆ గ్లాస్ ఎక్కడనే పెట్టేస్తుంది మళ్ళీ కార్లో. మళ్ళీ నేను గుర్తు చేసి తీసుకొని వెళ్ళమని చెప్పాలి. ఇవే నామ్ చేస్తాయా? మావాడు కూడా చాయ్కి అలవాటు పడ్డాడు ఫ్రెండ్స్ ఫుల్. వెళ్దామా? సాత్విక, నేను మర్చిపోయినా, నేను ఆ గ్రాసరీ స్టోర్ లోపలికి అయితే రాను. యాక్చువల్గా నీకు లాస్ట్ టైం గుర్తుందా? అసలు చెప్పడం, నేను ఎప్పుడో ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్తాను. సో తను పాపం లాస్ట్ టైము మా ఓనర్ నాకు ఇంకా పే చెక్ లేట్ వచ్చింది, ఒక $400 $500 ఉంటే నాకు పంపిస్తారా, నేను నీకు తర్వాత పే చేస్తాను 1 week తర్వాత 2 week తర్వాత అన్నాడు. మనదే పే చెక్ టు పే చెక్ బతుకు. అప్పుడు అకౌంట్లో చూసుకుంటే ₹1 లేదు. సరే వాళ్ళని అడిగి పంపిద్దామా అనుకున్నా. సో అట్లే మర్చిపోయినా ఆల్మోస్ట్. సో ఇప్పుడు వాళ్ళకి వెళ్తుంటే గుర్తొచ్చింది. పాపం నాకు తను ప్రతిసారి మనం కార్డ్తో పే చేస్తే ట్యాక్సెస్ ఇవన్నీ పడతాయి అని చెప్పేసి నార్మల్గా తను నాకు అమౌంట్ పంపించేయి ఆర్ క్యాష్ ఇస్తే నీకు 5% ఆఫ్ అండ్ ప్లస్ ట్యాక్స్ కూడా పడదని చెప్పేసి ప్రతిసారి పాపం గ్రాసరీస్ వెళ్ళినప్పుడల్లా నాకు అది తక్కువ అవుతుండే. ఇప్పుడు పాపం ఏం చేయాలో ఏమో, నా ఫేస్ ఎట్లా చూపించాలో ఏమో అర్థం కావట్లేదు. మీరు లోపలికి వెళ్ళి రండి, ఆయన గుర్తు పెట్టుకున్నాడో లేదో పాపం. అయ్యో, లేకపోతే నేను వచ్చి అడగాల ఇట్లా మర్చిపోయినా అని చెప్పి. నమ్ముతారో నమ్మరో కూడా తెలియదు. ఎనీవే, వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతా, చూద్దాం. ఫైనల్లీ గ్రాసరీ స్టోర్కి వచ్చేసా. ఏదైతే అయింది ధైర్యం చేసి నిజం చెప్దాం అనుకుంటున్నాయి. చూద్దాం పాపం ఆయన ఏం ఫీల్ అవుతాడో, ఏం చేస్తాడో. కావాలంటే ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి అడుగుతా. పోదామా? చలో, లెట్స్ గో. వీడైతే షాప్కి రాగానే చిప్స్ కొనాలన్నా ఏది కొనాలన్నా పరిగెడతా. ఇక్కడికి రా చిప్స్ అనుకున్నా. వెళ్ళగానే రోజు జంక్ ఫుడ్ తింటున్నావు ఇవే. నువ్వు గ్రీన్ ఎందుకు? నువ్వు రోజు రెడ్ తీసుకుంటావు కదా, ఎల్లో ఎందుకు తీసుకున్నావు? రెడ్ వద్దా ఈరోజు? ఎల్లోనా? బయటకు రావాలంటే బాగా అవుతుంది మీతో. రెడ్ కావాలా? ఓకే. ఏంటి పొమగ్రానేట్స్ నీకే? గ్రానైట్స్ ఇంటికి వెళ్ళాక తిందాం. ఇంకేం చూస్తున్నావు? చిప్స్. ఏమైంది? యమ్మీ ఉంటాయా? చిప్స్ యమ్మీ ఉంటాయి. ఎంత ఆనందంగా. అదేంటో తెలుసా? మనకి ఇది కావాలి నాన్న, మనకి ఇది కావాలి. అది తీసేసి అమ్మకి ఇవ్వు. అది బిల్ చేయాలి. టొమాటోస్ ఎందుకు నాన్న నీకు? వద్దు. షాప్కి వస్తే ఎంత ఎక్సైట్ అవుతాడు. అక్కడ డార్క్ ఏముంది? అటు వెళ్ళొద్దు, డార్క్ దగ్గరికి వెళ్ళొద్దు. డార్క్ ఉన్నది అక్కడ. ఓకే.
డార్క్ ఉంటాయి. డార్క్లో ఏముంటాయి? డార్క్లో ఏముంటాయి? డార్క్ భయం వేసినాయా? భయం వేసినాయా? నో. దేనికి చూ చెప్తున్నావు? దేనికి చూ చెప్తున్నావు నాన్న? డార్క్ లో ఏముంది? బూచి ఉందా? నువ్వు చూ చెప్తే వెళ్ళిపోతాయా? బిల్డింగ్ అయిపోయిందో లేదో అట్లా ఇట్లా అంటే వస్తాయి. ఇట్లా అనద్దు. మధ్యలో నుంచి వస్తే యమ్మీ. వెళ్ళి నాన్న సిచ్చి గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. పాపం వెళ్ళి ఆయనతో ధైర్యంగా మాట్లాడదామని వెళ్ళినా కానీ ఆయన లేడు ఈరోజు. బ్యాడ్ లక్. నా బ్యాడ్ లక్ అయినా ఆయన బ్యాడ్ లక్ నాకు తెలియదు కానీ బ్యాడ్ లక్. లెట్స్ గో. అబ్బా ఫ్యూయల్లో వచ్చింది. గ్యాస్ కొట్టియాలి. వారంకి ఒకసారి కొట్టియాల్సి వస్తుంది. వాల్మార్ట్కి వెళ్దామా? వాల్మార్ట్లో పెట్టచ్చు. ఏమైందిరా? ఈ చిప్స్ అడుక్కుంటున్నా. నోనా ఇవ్వవా? ఇవ్వవా చిప్స్? ఇవ్వవా? అమ్మకన్ని ఇవ్వవా? గ్యాస్ రేట్ ఎంత ఉందో చూద్దాం. వాము వాల్మార్ట్లో తక్కువ ఉంటుంది. ఏమన్నా తగ్గిందా? బయటతో పోలిస్తే వాల్మార్ట్లో తక్కువ ఉంటాయని ఇక్కడికి వచ్చా. ఏదో కొత్త ఉంది స్టోరీ. మొత్తం చేంజ్ చేసినట్టున్నారు. ఎంత అవుతుందంటో? ఇది 7 సీటర్ పాత కారు అంత కాదు నాకు తెలిసి మినిమం $80. కానీ యాక్చువల్గా ప్రైస్ తక్కువనే ఉంది. 3.1 ఉంది. మొన్నదాకా వేరే గ్యాస్ స్టేషన్లో కొట్టిస్తే నాకు 3.9 ఎంతనో అయింది. మధ్యలో నాకు ప్రీమియం గ్యాస్ అలవాటు అయ్యి లాస్ట్ టైం గ్యాస్ కొట్టించినప్పుడు ఏం చేసినా తెలుసా? ప్రీమియం గ్యాస్ కొట్టిన తర్వాత అదేంద్రా ఇంత ప్రైస్ ఉంది అని చెప్పి చూస్తే ప్రీమియం గ్యాస్ అని చెప్పి రియలైజ్ అయిపోయి మధ్యలో ఆపేసి మళ్ళీ పెట్టి మళ్ళీ నార్మల్ గ్యాస్ కొట్టిన. ఏం కాదంట మిక్స్ చేస్తే. ఇప్పుడు అన్నిటికీ ఛార్జ్ పెట్టింది కదా, ఛార్జ్ పెట్టి అడిగిన నేను కూడా. ఏమవుతుందో ఏమన్నా కాదా అంటే క్రేజీ పనులు వేయకు, మొత్తము ఫ్యూయల్ తీసేసి మళ్ళీ కొట్టియాలా. ఏం కాదు, అది మిక్స్ అయిపోతుంది. ఆక్టేన్ కంటెంట్ ఏదో సంథింగ్ ఏదో చేంజ్ ఉంటుందంట. ఎనీవే 10 gallons 33. ఓకే, నాట్ బ్యాడ్. పానీపూరి చేసినావా? వెళ్ళినాక చేయాలా? వెళ్ళినాక చెయ్యాలి. అన్ని నానబెట్టి. ఓ ఇంకా చెయ్యలేదా? 20 minutes లో అయిపోతుందా? స్విమ్మింగ్ టైం లేదు నాన్న. ఇప్పుడు మనం స్విమ్మింగ్ వెళ్ళినాం అనుకో 6:30 క్లోజ్ అవుతుంది. నువ్వు వెళ్ళేసరికి అయిపోయిద్ది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపో అంటారు, మళ్ళీ ఏడుస్తావు. స్విమ్మింగ్ సాటర్డే వెళ్దాం. ఓకే, కమ్యూనిటీ సెంటర్లో మెంబర్షిప్ తీసుకొని నెలకు $30 కడుతున్నాం. పోయింది లేదు, పెట్టింది లేదు. సరే వెళ్దాం, పక్కా వెళ్దాం నాన్న. $20 minutes అవుతుందా? పానీపూరి అనగానే ఎక్సైట్మెంట్ వచ్చి ఇంట్లోకి కూడా వెళ్ళలేదు.
సాత్విక కమ్ ఫాస్ట్, మనం వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి మింట్ పుదీనా డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఎనీవే అయిపోయాక చూపిస్తాం. తినేటప్పుడు మాత్రం వీడియోలు పెట్టా. నాకు పెళ్ళిలో ఎవడన్నా తినేటప్పుడు వీడియోలు తీస్తేనే సిగ్గు అయిపోతుంది నాకు. జస్ట్ ఎలా ఉంది చూడడానికి బాగుందా, తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తా. తినుకుంటే కావాలంటే సాత్విక నువ్వు తినేటప్పుడు నేను చూపియాలా? నేనన్నా ఇంకా కొంచెం బెటర్, తనైతే అసలు కెమెరా ముందుకు కూడా రాదు. బట్ ఐ షో యూ. డీన్ ఇట్స్ ఓకే 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 సరే కూర్చో. ఇవేం చిప్స్ అయిపోయినాయా? హ్యాండ్ వాష్ చేసుకో. ఓకే కిచెన్ కాదు, ఏమేమో నానబెట్టినా. ఏం నానబెట్టినా? ఏడున్నాయి పానీపూరి. ఓ అసలు ఇంకా ఏం ప్రిపరేషన్ కాలేదు. 20 minutes అని చెప్పి అబద్ధం చెప్పింది, ఇప్పుడు అన్నీ చేస్తుంది. ఓకే సారీ, మై బ్యాడ్. నేను కొన్ని చూడలేదు. పాపం ఏదో పెట్టింది, చింతపండు కూడా పెట్టినట్టుంది. ఓకే అయిపోయాక ఫైనల్లీ ఆఫ్టర్ 20 minutes మా వైఫ్ కుకింగ్ అయిపోయింది. పానీపూరి రెడీ. తను చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నిన్న తిన్న షాప్లో కన్నా చాలా బెటర్ ఉంటుంది. మొత్తం అన్నీ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో అప్డేట్ ఇస్తాను. 20 minutes మా వైఫ్ కుకింగ్ చేస్తున్న గ్యాప్లో దోశపిండి ఉంటే దోశపిండి గ్రైండ్ చేశాను. కన్సిస్టెన్సీ చూడండి, అబ్బా రెస్టారెంట్స్ కన్నా క్రేజీ వచ్చింది. సో పానీపూరి స్టోరీ అయిపోయింది. రేపు మా ఫ్రెండ్స్ అందరూ కలుద్దామన్నారు, సిట్టింగ్ వేద్దామని, వీకెండ్ కదా అని. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.